హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో మెత్తని పకోడీ. అది కూడా వాతావరణం ఇలా చల్లగా ఉన్నప్పుడు, అది కూడా వర్షం పడేటప్పుడు ఇలా పకోడీ చేసుకుని తిన్నామంటే అద్దరిపోతుంది. ఇది మాటల్లో చెప్పలేమండి, చేసుకుని తిన్న తర్వాతే దాని ఫీలింగ్ అనేది అర్థమవుతుంది అనమాట. లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు నిండుగా అయితే చిన్న ముక్కలాగా కట్ చేసుకుని ఆనియన్స్ అండ్ ఇక్కడ కొంచెం అంటే 2-3 రెమ్మల వరకు కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని చక్కగా వీటంతటిని ఈ విధంగా నలిపి చక్కగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా కలుపుకోవటం వల్ల సపరేట్ అయిపోతాయి అన్నమాట. అది కూడా పచ్చిమిర్చి కూడా మంచిగా దీనికి కొంచెం ఘాటుగా పడతాయి అన్నమాట. ఏ కప్పుతో అయితే మనము ఆనియన్స్ తీసుకున్నామో అదే కప్పుతో నేను శనగపిండిని కూడా తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెమే వాటర్ పడతాయండి, ఎక్కువ కూడా పట్టవన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇంతవరకే పోసానండి. అవి చక్కగా ఈ విధంగా బీట్ చేస్తూ కలుపుకోండి. ఇలా బీట్ చేస్తూ కలుపుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మీకు ఇంకా సాఫ్ట్గా లోపల కొంచెం మెత్తగా బయటకి కరకరలాడుతూ ఉండాలంటే దీనిలో కనుక ఒక చిటికెడు లేదా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని కూడా వేసేసుకోవచ్చు. సో నేను అది కూడా వేసానండి. ఆ తర్వాత చక్కగా ఈ విధంగా కలిపేసుకున్నాను. ఆల్మోస్ట్ శనగపిండి ఎల్లో కలర్లోనే ఉంటుంది, బట్ కొంచెం పావు టేబుల్ స్పూన్ దాకా కొంచెం పసుపు వేసుకున్నట్లయితే మంచి కలర్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే నేను కలిపి పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ని మంచిగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేత్తో కొద్దిగా అంటే చిన్న పునుగులు వేస్తాం కదండి, అంత సైజులో కొంచెం ఈ విధంగా మనం కళాయిలో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు అయితే యాడ్ చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాలు అలానే ఉంచేసిన తర్వాత రెండో సైడ్ని కూడా టర్న్ చేసి మంచిగా 2 సైడ్లా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేసుకోకండి, మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్నట్లయితే లోపల మంచిగా ఉడుకుతుంది, బయటికి కరకరలాడుతూ వస్తాయన్నమాట. చాలా బాగుంటాయండి. సో ఇప్పుడు ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి అన్నమాట. రెండో సైడ్ని కూడా టర్న్ చేసేసి అన్నిటినీ చక్కగా ఈ విధంగా 2 వైపులా మంచిగా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ అంత కలర్ బ్లాక్ కలర్ వచ్చిందాకా ఉంచొద్దండి, ఈ కలర్ వచ్చిందాకా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అయ్యింది. చాలా సాఫ్ట్గా లోపల బయట మంచి క్రంచీగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని ఒక టిష్యూ పేపర్ మీదకైతే తీసేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ కనుక ఉంటే దానికి పీల్ చేసుకుంటుంది. సో చక్కగా ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకుని 2-3 కరివేపాకు రెమ్మల్ని కూడా డీప్ ఫ్రైలో ఇలా ఫ్రై చేసి చక్కగా దీని మీద సర్వ్ చేసేసుకు తింటే చాలా బాగుంటుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే 2-3 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టి అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసి చక్కగా దీన్ని నంచుకుంటూ తింటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీరు వీడియో నచ్చిందా? మీకు నచ్చితే కనుక తప్పకుండా మన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. సో ఒక చిన్న లైక్ చేయండి, అలా లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.